సరే సరే మరొక అంశానికి వస్తే కవితపై జరుగుతున్న అంశం తీర్మాన్ మల్లన్న వర్సెస్ కవిత. మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి. అయితే బీఆర్ఎస్ వైపు నుంచి కనిపించని స్పందన, దీన్ని ఏ రకంగా చూడాలి? కేసీఆర్ గారి గారాల పట్టికి ఈ రకంగా జరిగింది అని చెప్పి చాలామంది గొంతు విప్పుతుంటే బీఆర్ఎస్ దీన్ని మీద వ్యతిరేకంగా కానీ లేకపోతే దీన్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేకపోవడానికి కారణం అంటే బీఆర్ఎస్ మరి నిన్న కూడా నేను మీడియాలో చూశాను, ఎక్కడెక్కడో ఉండి ఫారిన్లో ఉన్న ట్విట్టర్ పైన స్పందించే కేటీఆర్ స్పందించలేదండి. నేనైతే వెరిఫై చేయలేదు, మీరు చూస్తే చెప్పండి. అంటే బీఆర్ఎస్ స్పందించినట్టయితే ఎక్కడా రాలే, మరి మా డిజోన్ చేసుకుంటున్నదనే అభిప్రాయం అయితే కలుగుతోంది. బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, నేను వెరిఫై చేయలేదు కనుక బీఆర్ఎస్ ఎక్కడ ఏ నాయకుడు స్పందించలేదు అని కంక్లూజన్కి ఇమీడియట్గా రాలేను. కానీ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు తీర్మాన మల్లన్న కార్యాలయం మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులు కాదు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు. సో ఆమెకు మద్దతుగా కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు వచ్చారు. ఆమె తెలంగాణ జాగృతికే నాయకురాలు కాదు కదా, బీఆర్ఎస్ నాయకురాలు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా. కేసీఆర్ కూతురు అనే దానికన్నా కూడా బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ. మరి తమ పార్టీ ఎమ్మెల్సీ వ్యక్తిగత అంశంగా పార్టీ ఎట్లా చూస్తుంది? ఇది పోనీ కవిత పైన ఇప్పుడే కాదు కదా, గతంలో కూడా తీర్మానం మల్లన్న అసభ్యకరంగా మాట్లాడాడు, కేటీఆర్ పైన మాట్లాడాడు, కేసీఆర్ పైన కూడా మాట్లాడాడు. మరి ఇలాంటి అంశాల్లో బీఆర్ఎస్ ఎందుకు వెనకాడుతుంది కంప్లీట్గా ఓన్ చేసుకోవటానికి అని? ఎందుకంటే పార్టీ అండగా ఉండడం వేరు కదా. ఎందుకంటే మీకు కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించాడు, ఇది పద్ధతి కాదు ఆడబిడ్డను ఇలా మాట్లాడడం అని. మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు, ఇద్దరు బీసీలే, వాళ్ళు ఎవరు వేరే వాళ్ళేం కాదు కదా. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే ఖండిస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆ మేరకు ఆమెకు మద్దతుగా రావడం లేదు? పోనీ ఇది ఏదన్నా బీసీ వర్సెస్ ఓసీ అవుతుంది అని బీఆర్ఎస్ అనుమానిస్తే బీఆర్ఎస్ దగ్గర కూడా చాలామంది సీనియర్ బీసీ నేతలు ఉన్నారు. మీకు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస గౌడ్, ఇలా చాలామంది ఉన్నారు కదా. మరి ఆ బీసీ నేతలైనా రంగంలో దించవచ్చు, బీసీ మహిళా నేతలకు కూడా ఉన్నారు కదా, రంగంలో దించవచ్చు. మరి బీఆర్ఎస్ ఎందుకో ఆ స్థాయిలో కవితను ఓన్ చేసుకోవడం లేదు అనేది క్వశ్చన్. ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇది బీసీ రిజర్వేషన్లు అనే అంశంతో ఈ తాజా ఎపిసోడ్ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల తమ విజయమే అంటూ కవిత క్లెయిమ్ చేసుకోవడము, దాన్ని తీర్మాన మల్లన్న ఆక్షేపించే క్రమంలో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా చేశాడు. సో అక్కడి వరకు ఇది బీసీ రిజర్వేషన్లతో మొదలైంది కనుక బీసీ రిజర్వేషన్ల పైన తమ నిబద్ధతను ఎక్కడ ప్రశ్నించే వరకు ఇది వెళ్తుందో, ఎందుకంటే ఆల్రెడీ తీర్మానం వలన ఇది బీసీల రాజకీయ చైతన్యాన్ని ఓర్వలేక చేస్తున్న దాడి అని ఆల్రెడీ ప్రకటించాడు. సో అందువల్ల ఇది ఎక్కడైనా బూమరాంగ్ అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ బీసీలకు ఎవరు జిమ్మదార్ అనే దానిపైన తెలంగాణలో పెద్ద రాజకీయం నడుస్తుంది. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ మొదలుపెట్టింది. ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేసేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ అంటోంది. ఆల్రెడీ 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఈవెన్ ఉద్యోగాలు, విద్యా శాఖలో, విద్యా రంగంలో కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చేది ఆలోచిస్తున్నాం. 50% పరిమితి, సుప్రీంకోర్టు ఇచ్చిన పరిమితి కూడా ఎత్తివేయాలని మా రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అంటూ కాంగ్రెస్ చెప్తోంది. కవిత అసలు బీసీ రిజర్వేషన్లను అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్నప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు సామాజిక అంశాలని పోరాడుతున్నదే తెలంగాణ జాగృతి అంటూ ఆమె చెప్తోంది. బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ నాటకము, ఇందులో చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇంత పెద్ద రాజకీయం బీసీ రిజర్వేషన్ల చుట్టూ జరుగుతున్నప్పుడు ఇది రామాయణంలో పిట్టకథలు అంటారు చూడండి. సో అందువల్ల ఆ రకంగా ఒక సీరియస్ ఒక పొలిటికల్ డిస్కోర్స్ నడుస్తున్న సమయంలో ఈ డిస్ట్రాక్షన్ పార్టీని దెబ్బతీస్తుంది, బీఆర్ఎస్కు చెడ్డ పేరు తెస్తుంది అనేటువంటి అనుమానం ఉండవచ్చు. అదొక పాసిబుల్. రెండవది, ఇది అనవసరంగా కవిత రియాక్ట్ అయ్యారు. ఇలా కొత్తగా నా తీర్మానం మల్లన్న అనడాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? గతంలో లాగా తీర్మానం మల్లన్న అంటే లక్షల మంది చూసేవాళ్ళు, మీకు ఇప్పుడు ఆ స్థితి కూడా లేదు ఎక్కడ. మీరు ఆయన ఛానల్ కూడా తీసి చూడండి, 1000 వ్యూస్ వస్తే చాలా ఎక్కువ, చాలా వాటికి. అవును, మీకు ఎవడు
అంత సీరియస్గా సమాజం కూడా పట్టించుకోవడం లేదు కదా. ఒకప్పుడు మాట్లాడితే లక్షల వేలల్లో లైవ్లో ఉంటే వేలల్లో చూసేవాళ్ళు. ఇప్పుడు అంతా పోయింది. మీరు చూస్తే అర్థమైపోతుంది మనకు. ఈవెన్ ఈ కవిత ఎపిసోడ్ వీడియోలు కూడా చూడండి. నేను పెట్టిన వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి. సో నేను ఫస్ట్ రియాక్ట్ అయిన వీడియోకి 1,00,000 వచ్చాయి. తర్వాత రియాక్ట్ అయిన వీడియోకి కూడా మీ దాంట్లో కూడా ఇప్పుడు 1,00,000 పైన వచ్చాయి. సో అందువల్ల మనకు నేను పెట్టిన వీడియోలకు లక్షల వ్యూస్ వచ్చినాయి. కానీ ఒరిజినల్ తీర్మానం వల్ల ఛానళ్ళకి వెళ్ళి చూడండి, పెద్ద వ్యూస్ లేవు. అందువల్ల ఎందుకు రియాక్ట్ కావాలి దీనిపైన? అనవసరంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక తీర్మానం వలన ఏదో ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఏం ప్రధాన పార్టీలో లేనప్పుడు ఆయనతో ఎందుకు ఘర్షణ? ఇప్పుడు కాంగ్రెస్లోనో బీజేపీలోనో తీర్మానం వలన ఉంటే ఆయనతో ఘర్షణ పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ ఆయన ఏ ప్రధాన పార్టీలో లేనప్పుడు ఆయనతో ఘర్షణ పెట్టుకోవడం వల్ల ఆయనకు ప్రాధాన్యత పెంచడమే అవుతుంది కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఆయన ప్రాధాన్యతను పెంచడానికి కవిత దాడికి ఉపయోగపడింది కదా అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంది. అది బీఆర్ఎస్లోనే కాదు, జనరల్ సర్కిల్స్లో కూడా ఉంది. ఎన్నిసార్లు ఆయన మాట్లాడేది కొత్త మళ్ళీ రేపు మాట్లాడా. సో ఇప్పుడు లేని ప్రచారాన్ని కల్పించారు కదా అనే భావన కూడా చాలామందిలో ఉంది. సో అందువల్ల కవిత సింప్లీ ఇగ్నోర్. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ డోంట్ కేర్ అని చెప్పాల్సింది పోయి ఎందుకు దాడి చేశారు అనే అందులో దాడి దాకా పోయే వరకు దాడి అనే క్వశ్చన్ వస్తుంది. మాటలు పోయి దాడి మొదలుకు వచ్చింది కదా. సో ఇది అనవసరపు తంటా తెచ్చింది కదా కవిత. ఏంది ఇది? జస్ట్ ఇగ్నోర్. లార్జర్ పొలిటికల్ ఇష్యూస్ పైన పొలిటికల్ పార్టీస్తో ఫైట్ చేయాలి తప్ప ఇండివిజువల్స్తో ఫైట్ చేస్తే ఏమొస్తుంది? వ్యక్తులతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది? పార్టీలతో ఫైట్ చేయాలి. కాంగ్రెస్తోనో లేకుంటే బీజేపీతోనో ఫైట్ చేయాలి కదా అని బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక భావన ఉండవచ్చు. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడినప్పుడు ఈవెన్ సమాజంలో ఉన్న చాలామంది కూడా ఇగ్నోర్ చేయాల్సిన అంశం దీనిపైన ఎందుకు రియాక్ట్ అయింది కవిత అని. ఇప్పుడు కవిత రియాక్ట్ అయ్యే వరకు మనమంతా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఒకవేళ కవిత అది రియాక్ట్ అయిన తర్వాత 24 గంటల దాకా దానిపైన ఎవరు కామెంట్ కూడా పట్టించుకోలేవారు. కవిత దాడి చేసేదాకా తీర్మానం అలాంటి ఇట్లా అనడం కూడా ఎవరికి పెద్దగా తెలియదు. ఇప్పుడు కవిత ఆరోపణ కూడా అదే కదా, నా మీద అన్న తర్వాత 24 గంటల వరకు ప్రభుత్వం ఏమని లేదు, సమాజమే పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే చూడలేదు, అది ఎవరు చూడలే. ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలు వెళ్ళి తీర్మానం కార్యాలయంపై దాడి చేశాక తిరిగి వెతుక్కొని ఆ వీడియో చూడాల్సి వచ్చింది ఏమన్నారని. సో అప్పటిదాకా వీడియో నాలాంటోడే చూడలేదు. రోజు ప్రతి వార్తను క్షుణ్ణంగా ఫాలో అయ్యే నేనే చూడలే. సో తర్వాత ఏమన్నాడని చెప్పి వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చింది. సో అందువల్ల అది దానికి అనవసర ప్రచారాన్ని కూడా కల్పించారు కదా. కొన్ని సందర్భాల్లో జస్ట్ ఇగ్నోరెన్స్, పట్టించుకో వీటిని మన పని ఏం చేసుకుంటే. ఎందుకంటే మన విస్తృత లక్ష్యానికి అడ్డంకిగా వచ్చే మన నేషనల్ హైవే మీద పోతున్నప్పుడు పక్కన చాలా దారులు కనబడతాయి, పిల్లదారులు. మన నేషనల్ హైవే మీదనే పోవాలి తప్ప పిల్లదారుల వెంట ప్రయాణం చేయకూడదు. పిల్లదారులు ఉన్న వాళ్ళు కవించినా రెచ్చగొట్టినా ప్రొవోకే చేసినా అనేది ఒక థీరీ ఉంది. ఇది మూడో థీరీ ఏంటంటే కవితకు బీఆర్ఎస్కు మధ్య డిస్టెన్స్ పెరిగింది. ఎందుకంటే కవిత సింగరేణి కాలనీస్ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా ఎవరు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళలేదు. సో ఆమె కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్ళినప్పుడు ఆమంతరం ఆమె వెళ్ళి కాన్వాయ్లో జరిగింది తప్ప ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ నాయకులు క్లియర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ మిసైల్స్ ప్రయోగించింది. ఆమె ఎక్కడ అన్చార్టెడ్ ఏర్పడుతో తెలియదు. ఇప్పటికీ మా నాయకుడు కేసీఆర్ అంటోంది, కానీ దయ్యాలు ఇలాంటి మా ప్రస్తావన తీసుకొచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఆ స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, వ్యూహాత్మక మౌనం బీఆర్ఎస్ నాయకులు కవిత విషయంలో పాటిస్తున్నారు. అది థర్డ్ ఫ్యాక్టర్గా ఉండవచ్చు. సార్ ఇందులో రాజకీయాలకు వచ్చేసరికల్లా ఇంకా తమ్ముడు పేకాట